జోగి రమేష్ కుటుంబానికి మాత్రమే పరిమితం కాకుండా సంచలన కథనం, షాకింగ్ నిజాలు, బ్రేకింగ్, అసలు గుట్టిదే వంటి పదాలతో మీడియా సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం పొందిన అనేక ఘటనలు దేశంలో ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో మొదట వచ్చిన ఆరోపణలు తర్వాత బలహీనపడ్డాయా? మరికొన్ని కేసుల్లో కోర్టుల్లో వేరే చిత్రం బయటపడింది. ఇంకొన్ని సందర్భాల్లో మీడియా కథనాల తీరుపై కోర్టులు లేదా పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. మరికొన్ని విషయాలు పూర్తిగా నిర్ధారణ కాకముందే ప్రజల్లో ఒక అభిప్రాయం ఏర్పడిపోయింది. అయితే ముందుగా ఒక ముఖ్యమైన తేడాను గుర్తుంచుకోవాలి. ప్రతి సంచలన కథనం అబద్ధం కాదు. కొన్ని నిజమైన ఘటనల్ని మీడియా అతిగా ప్రచారం చేసింది. కొన్ని కేసుల్లో ప్రారంభ ఆరోపణల తర్వాత బలహీనపడ్డాయి. మరికొన్ని సందర్భాల్లో మొదటి మీడియా కథనం తర్వాత కోర్టుల్లో వెలుగులోకి వచ్చిన అంశాలకు భిన్నంగా కనిపించింది. అందువల్ల ఆరోపణ, మీడియా కథనం, దర్యాప్తు, కోర్టు తీర్పు అనే 4 అంశాలను ఒకటిగా చూడకూడదు. ఈరోజు జోగి రమేష్ నిర్వహించినటువంటి మీడియా సమావేశం ఏదైతే ఉందో ఆ సమావేశంలో కొంపల్లో దూరు కెలకొద్దు అనేటువంటి ఒక అంశాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. దేశంలో ఎన్నో మీడియా కథనాలు ప్రచారం చేసినటువంటి ఎన్నో అంశాల్లో కోర్టులు, పోలీసులు అభ్యంతరపరిచినటువంటి సందర్భాలు ఉన్నాయి. సినిమాల్లో ఈ మధ్యకాలంలో కావచ్చు, చాలా సందర్భాల్లో మీడియా ట్రయల్ చూసిన తర్వాత చాలా విస్తుపోయేటువంటి మాటలు, పదాలు సినిమాల్లో కూడా చూసాం. ఒక సినిమాలో అయితే చాలా లోతుగా హీరో కోర్టులో ఒక కేసుని ట్రయల్ చేసేటప్పుడు చాలా స్పష్టంగా చెప్తాడు. వార్తా పేపర్లో వచ్చిన హెడ్లైను జడ్జిమెంట్ అవుతుందా అని, లేదా ఒక మీడియా ఛానలు వార్తా కథనాలు ప్రచారం చేస్తే ఇంకా జడ్జిమెంట్తో పని లేదా అని చాలా స్పష్టంగా చెప్తాడు ఆ సినిమాలో. How did you know? Because it was in the media and everybody knows in the court. ఇక్కడున్న అందరికీ తెలుసు, ఇది మీకు తెలుసు. ఒకే ఒక విషయమే యువర్ ఆనర్, విక్టిమ్ ని చంపింది ఆ నలుగురే అని మీకెలా తెలుసని ఆవిడని అడిగినప్పుడు హర్ మదర్ సెడ్ ఇట్ వాస్ ఇన్ ద మీడియా. ఇట్ వాస్ ఇన్ ద మీడియా. ఇందులో నా ప్రశ్న ఏంటంటే, నిజాన్ని కాపాడడానికే మీడియా ఉందా, లేక మీడియా చెప్పేదే నిజమా? దీనికి సమాధానం అయ్యర్ గారు చెప్పిన సంచలన వార్త ఎలా తయారవుతుంది, ఒక కథనం ఎలా ముందుకు వెళుతుంది, ఫిర్యాదు లేదా ఆరోపణ, బ్రేకింగ్ న్యూస్, సంచలన ఆరోపణలు, టీవీ చర్చలు, ప్రత్యేక ఆడియో లేదా వీడియో, సామాజిక మాధ్యమాల్లో ప్రచారం, అసలు గుట్టు ఇదే, ప్రజల్లో ఒక అభిప్రాయం, ఆ తర్వాత దర్యాప్తు, న్యాయ ప్రక్రియ. ఇక్కడే ప్రధాన ప్రమాదం ఉంది. కోర్టు చివరికి నిర్ణయించాల్సిన ప్రశ్నను మీడియా మొదటి రోజే ఒక నిర్ధారణలాగా చూపిస్తే ఆ వ్యక్తిపై ప్రజల్లో ఏర్పడే అభిప్రాయం తర్వాత మార్చడం చాలా కష్టమవుతుంది. ఇదే ఆ అంశాన్ని ఆ సినిమాలో హీరో చాలా స్పష్టంగా చెప్పాడు. అసలు ఏం జరుగుతుంది, మీడియాలో ఎన్ని అంశాలలో ఇప్పటి వరకు ఎలాంటి వివాదరహితమైనటువంటి వార్తా కథనాలని ప్రచారం చేశారు, ఎందుకు అంత అత్యుత్సాహం మీడియా చూపించాల్సిన పరిస్థితి వస్తుంది. కేవలం జోగి రమేష్ చెప్పినట్టు ఈరోజు జోగి రమేష్ చాలా సాధారణ వ్యక్తి, అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఓ మంత్రిగా చేసినటువంటి, ఒక మాజీ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి, ప్రజెంట్ రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తే కావచ్చు, ఇతనేమి అపర మేధావి కావచ్చు. కానీ అతను కూడా ఈరోజు మీడియా ట్రయల్ గురించి మాట్లాడినటువంటి నేపథ్యం ఏదైతే ఉందో దాన్ని తప్పకుండా ప్రతి ఒక్కరు దాని మీద ఆలోచన చేయాలి. ఆరుషి తల్వార్ ఐడియా ఉంటుందో లేదో మీకు? ఆరుషి తల్వార్ కేసు సంబంధించి భారతదేశంలోనే కుటుంబం చుట్టూ మీడియా కథనం ఎలా నిర్మించబడుతుందో చెప్పడానికి ఆరుషి తల్వార్ కేసు ఒక ముఖ్యమైన ఉదాహరణ. ఇది 2008లో 14 ఏళ్ల ఆరుషి తల్వార్ ఇంటి పనివాడు హేమ్రాజ్ హత్యలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. దర్యాప్తు పూర్తి కాకముందే మీడియాలో కుటుంబ సంబంధాలు, వ్యక్తిగత జీవితం, వివాహేతర సంబంధాలు, పొరుగు హత్య, తల్లిదండ్రుల పాత్ర వంటి అనేక ఊహాగానాలు ప్రచారం పొందాయి. ఈ కేసులో ముఖ్యమైనటువంటి పాఠం ఏమిటంటే, మొదట కొన్ని గంటల్లో వచ్చిన మీడియా కథనం చివరి నిజం కావాల్సిన అవసరం లేదు. ఒక కుటుంబం గురించి నిర్ధారణ లేనటువంటి వ్యక్తిగత ఆరోపణలు విస్తృతంగా ప్రచారం అయితే తర్వాత దర్యాప్తులో పరిస్థితి మరింత సంక్లిష్టంగా బయటపడవచ్చు. 2020లో
సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం తర్వాత దేశవ్యాప్తంగా భారీ మీడియా చర్చ జరిగింది. మొదట ఆత్మహత్య, తర్వాత హత్య, ఆ తర్వాత బాలీవుడ్ కుట్ర, ఆ తర్వాత రియా చక్రవర్తి పాత్ర ఏమిటి, ఆ తర్వాత పాత్ర ఏమిటి, ఆ తర్వాత మాదక ద్రవ్యాల వ్యవహారం, కథనం, ఇలా ఒక్కో దశలో కొత్త కోణాన్ని తెచ్చుకుంది. వ్యక్తిగత సంబంధాలు, కుటుంబ ఆరోపణలు, లీక్ అయిన సమాచారం, టీవీ చర్చలు, సామాజిక మాధ్యమాల ప్రచారం అన్నీ కలిసి ఒకే భారీ ప్రజా చర్చగా మారే. రియా చక్రవర్తి కూడా తనపై అన్యాయమైన మీడియా విచారణ జరుగుతుందని ఆరోపించారు. అంటే అన్యాయమైనటువంటి మీడియా విచారణ అంటే మీడియా చేస్తున్నటువంటి ట్రయల్ విచారణ ఏదైతుందో అది అన్యాయమైనటువంటి మీడియా విచారణ. సో మీడియానే ముందుగా తానుగా తోసినటువంటి ఇన్ఫర్మేషన్ని బ్రేకింగ్ న్యూస్తో, అడ్డమైన తమ్మనెల్స్తో విచ్చలవిడితనంగా విపరీతమైనటువంటి విచారణ చేశారు, ఆ ప్రచారం చేశారు. తను ఏం చెప్పిందంటే తనపై మీడియా విచారణ చాలా అడ్డగోలుగా మీడియా విచారణ జరుగుతుందని ఆరోపించారు. ఈ కేసు మనకు ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్తూ ఉంది. అదేంటి అంటే ఆరోపణ రావడం వేరు, ఆరోపణ న్యాయపరంగా నిర్ధారించబడడం వేరు. ఒక వ్యక్తి టీవీ చర్చల్లో పదే ఆరోపణలు వినిపించినంత మాత్రాన అతను నేరస్తుడిగా మారడు. సరే, ఇంకో అంశాన్ని కూడా ఈ సందర్భంలో గుర్తు చేస్తా. జెసికా లాల్ ఈ కేసు అయితే ప్రతి మీడియా సంచలన తప్పు దశలోనే వెళుతుందని చెప్పలేం. కానీ జెసికా లాల్ హత్య కేసు దీనికి భిన్నమైనటువంటి ఉదాహరణ. మొదట నిందితుడికి దిగువ విముక్తి లభించింది. దీంతో దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. మీడియా, ప్రజా ఉద్యమాలు, నిరసనలు కలిసి వ్యవస్థపై భారీ ఒత్తిడిని తీసుకొచ్చాయి. తర్వాత ఉన్నత న్యాయస్థానం నిందితుడిని దోషిగా తేల్చింది. అనంతరం సుప్రీంకోర్టు కూడా ఆ శిక్షను సమర్థించింది. ఇక్కడ పాఠం ఏంటంటే మీడియా పరిశీలన కొన్నిసార్లు వ్యవస్థపై జవాబుదారీతనాన్ని పెంచగలదు. అందువల్ల సంచలన వార్త అంటే తప్పు వార్తని చెప్పడం కూడా సరైనది కాదు. కానీ సరే, మరో అంశం కొండా సురేఖ, సమంత, నాగచైతన్య, కేటీఆర్ వివాదం. తెలుగు రాష్ట్రాలకు దగ్గరగా ఉన్న సమకాలీన ఉదాహరణగా కొండా సురేఖ వ్యాఖ్యల్ని, వివాదాన్ని చూడవచ్చు. ఎలా అంటే సమంత, నాగచైతన్య విడాకుల అంశాన్ని కేటీఆర్తో అనుసంధానిస్తూ కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ, సామాజిక, మీడియా చర్చకు దారితీశాయి. ఒక రాజకీయ నాయకురాలి వ్యాఖ్య ప్రముఖ కుటుంబం, వ్యక్తిగత జీవితం, రాజకీయ ఆరోపణ, మీడియా ప్రచారం, న్యాయపరమైనటువంటి చర్యలు, క్షమాపణ, వ్యాఖ్యలు, ఉపసంహరణ. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం కనిపిస్తుంది. మొదట ఆరోపణ వార్తగా మారుతుంది, ఆ తర్వాత ఆరోపణపై వివాదం వార్తగా మారుతుంది, చివరికి ఆరోపణను వెనక్కి తీసుకోవడం కూడా వార్తగా మారుతుంది. కానీ మొదట ఆరోపణ ఎంత వేగంగా ప్రజల్లోకి వెళ్ళింది, ఆ తర్వాత వచ్చిన ఉపసంహరణ ఎంత వేగంగా ప్రజల్లోకి వెళ్ళకపోవచ్చు. తర్వాత ఇంకో అంశాన్ని కూడా మనం చూద్దాం. జగదీష్ రెడ్డి కుటుంబంపై సామాజిక మాధ్యమాల ఆరోపణల్లో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆయన భార్యకు సంబంధించిన కుటుంబ అంశంపై సామాజిక మాధ్యమాలలో కథనం ప్రచారం కావడం, దానిపై కుటుంబం పోలీసులను ఆశ్రయించడం కూడా ఇదే తరహా సమస్యను చూపిస్తుంది. ఎలా అంటే కుటుంబం ఆ కథనాన్ని కల్పితమైనదిగా పేర్కొంది. భారీ స్థాయిలో వీక్షణలు వచ్చాయని ఫిర్యాదులో పేర్కొన్నట్లు నివేదికలు కూడా వచ్చాయి. ఇక్కడ ముఖ్యమైన విషయం, లక్షలాది మంది చూసిన కథనం తప్పనిసరిగా నిజమైన కథనం కాదు. మరో అంశాన్ని చూద్దాం. మహిళా ఐఏఎస్ అధికారిపై కథనం. మహిళా ఐఏఎస్ అధికారికి సంబంధించిన ఫోన్ సంభాషణలు, సందేశాలు ఆధారంగా కథనం ప్రచారం కావడం, అనంతరం అధికారుల సంఘాలు ఆ కథనాన్ని ఖండించడం, దర్యాప్తు జరగడం కూడా మీడియా కథనం మరియు ఆ మీడియా కథనం తర్వాత నిర్ధారిత వాస్తవం మధ్య ఉన్న తేడాను చూస్తూ లీక్ అయిన ఆడియోలు, వీడియోలు, సందేశాలు బయటకు వచ్చినప్పుడు వాటిని అస్సలు ధనం, పూర్తి సందర్భం, మూలం వంటి అంశాలను నిర్ధారించడం చాలా ముఖ్యం. లీక్ అయిందంటే నిజమని కాదు, నిరారాడియా నిజమని కాదు కూడా చెప్పచ్చు. ఆ అధికారి విషయంలో జరిగినటువంటి అంశాలు అవే. అప్పుడు ఆ మహిళా ఐఏఎస్ అధికారి విషయంలో నిరారాడియా టేపులు భారతీయ మీడియా చరిత్రలో పెద్ద నైతిక చర్చకు దారితీశాయి.
వ్యాపార రాజకీయ వర్గాలు ప్రముఖ జర్నలిస్టుల మధ్య జరిగిన సంభాషణలు బయటకు రావడంతో మీడియా రాజకీయ వ్యాపార సంభాషణలపై తీవ్ర ప్రశ్నలు తలెత్తాయి. ఇది నకిలీ వార్తకు ఉదాహరణ కాదు, కానీ ఒక వార్త వెనుకున్న మూలాలు, ప్రయోజనాలు, సంబంధాలు కూడా పరిశీలించాల్సిన అవసరం ఉందని ఈ వ్యవహారం చూపించింది. అంతేకాకుండా 2 జీ వ్యవహారం దేశవ్యాప్తంగా భారీ రాజకీయ చర్చగా మారింది. 2 జీ కుంభకోణం అనే పదం రాజకీయ చర్చల్లో బలంగా స్థిరపడింది. కానీ క్రిమినల్ కేసుల్లో ప్రత్యేక న్యాయస్థానం నిందితులను నిర్దోషిగా ప్రకటించింది. ఇక్కడ ముఖ్యమైనటువంటి తేడా ఉంది. విధానపరమైనటువంటి తప్పిదం, పరిపాలన అక్రమం, క్రిమినల్ కుట్ర, ఇవి 3 ఒకటే కావు. ఒక రాజకీయ ఆరోపణ ఉండడం, ఒక వ్యక్తి నేరస్తుడని కోర్టు నిర్ధారించడం 2 వేరు విషయాలు. అంతేకాకుండా ఇంకొక సందర్భం చూస్తే తెహల్కా స్టింగ్ ఏదైతే ఉందో, తెహల్కా స్టింగ్ ఆపరేషన్ 2001లో తెహల్కా నిర్వహించిన స్టింగ్ ఆపరేషను భారతీయ పరిశోధాత్మక జర్నలిజంలో సంచలనం సృష్టించింది. రహస్య కెమెరాల ద్వారా లంచాలకు సంబంధించిన దృశ్యాలు బయటకు రావడంతో పెద్ద రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇది మరో ముఖ్యమైన విషయాన్ని గుర్తు చేస్తుంది. సంచలనాత్మకత తప్పనిసరిగా అబద్ధం కాదు. ఆధారాలు బలంగా ఉంటే సంచలనాత్మక కథనం కూడా. పరిశోధాత్మక జర్నలిజం కావచ్చు, కానీ సంచలన శీర్షిక ఎలా మారుతుంది? ఒక సాధారణ వార్త కుటుంబంపై కోడలు తీవ్ర ఆరోపణల తర్వాత కుటుంబంలో దారుణమైన వేధింపులు, ఆ తర్వాత వేధింపుల వెనక అసలు కథ, ఇదే మరుసటి రోజు సంచలన నిజాలు బయటపడ్డాయి. అవుతుందా? అది సంచలనాత్మకం అవుతుందా? తెహల్కా లాంటి సంచలనాత్మక కథను ఒక కుటుంబం, ఆ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తి మీద పెట్టినటువంటి కేసు సంచలనాలు బయటపడ్డాయి అని అవుతుందా? సో ఇదే అంశాన్ని కంటిన్యూషన్ చూస్తే తర్వాత సామాజిక మాధ్యమాల్లో ఎలా అవుతుంది? కుటుంబం మొత్తం బండారం బయటపడింది. ఇక్కడ మొదట ఉన్నది కేవలం ఆరోపణ, కానీ శీర్షికలు మారే కొద్దీ అది ప్రజల మధ్యలో నిర్ధారిత నిజంలా కనిపించడం ప్రారంభిస్తుంది. ఇదే అసలు ప్రమాదం ఇక్కడే ఉంది. ఎలా అంటే సామాజిక మాధ్యమాలు మరింత ప్రమాదకరంగా మారాయి? ఇదే క్వశ్చన్. ఈ క్వశ్చన్ ఇప్పుడు అందరి మెదడులోనూ తిరుగుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటి కాలంలో ఒక వార్త టీవీ లేదా పత్రికలో మాత్రమే ఆగిపోదు. టీవీ, యూట్యూబ్, ఫేస్బుక్, వాట్సాప్, ఎక్స్, చిన్న వీడియోలు అనే మార్గంలో ఒక కథనం నిమిషాల్లో లక్షల మందికి చేరుతుంది. సాధారణ వార్త కంటే భావోద్వేగం కలిగించే శీర్షిక ఎక్కువగా వైరల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు పోలీస్ కేసులు నమోదు చేశారనే శీర్షిక కంటే బిగ్ బ్రేకింగ్, ప్రముఖ నేత కుటుంబంలో భారీ కలకలం అనే శీర్షిక ఎక్కువ మంది దృష్టిని ఆకర్షించవచ్చు. ఇక్కడే వార్త విలువ కంటే వీక్షణల పంచుకోవడం, ప్రేక్షకుల స్పందన ముందుకు వచ్చే ప్రమాదం ఉంది. సో ఇక్కడ ఒక అంశాన్ని స్పష్టంగా చెప్తే, జోగి రమేష్ కుటుంబానికి సంబంధించిన కథనాలను ఎలా పరిశీలించాలి? అసలు ఈ క్వశ్చన్ ఎవరికన్నా ఆలోచించారు ఇప్పటివరకు? జోగి రమేష్ కుటుంబానికి సంబంధించిన ఏదైనా వ్యక్తిగత ఆరోపణ లేదా సంచలన కథనం కనిపించినప్పుడు కొన్ని ప్రశ్నలు అడగాలి. మొదటిది, ఎవరు ఆరోపించారు? రెండోది, ఈ పోలీసులకు ఫిర్యాదు చేశారా? మూడోది, ఎఫ్ఐఆర్ నమోదైందా? నాలుగోది, ఎఫ్ఐఆర్లో ఉన్న అంశాలే శీర్షికలో ఉన్నాయా? ఐదోది, ఆడియో, వీడియో లేదా సందేశాలు అసలుదనం నిర్ధారించబడిందా? ఆరోది, పోలీసుల అధికార వివరణ ఏంటి? ఏడవది, ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తుల వాదన ఏమిటి? ఎనిమిదవది, కోర్టు ఏమైనా వ్యాఖ్యానించిందా? ఈ ప్రశ్నలకు సమాధానాలు వచ్చిన తర్వాతే ఒక కథనంపై తుది అభిప్రాయం ఏర్పరచుకోవడం మంచిది. కానీ జరిగిందేంటి? జోగి రమేష్ కథనంతో పోల్చుకోదగిన 3 ప్రధాన ఉదాహరణలు, వ్యక్తిగత ఆరోపణలు, కుటుంబ అంశాలు, రాజకీయ నేపథ్యం, మీడియా ప్రచారం అనే కోణంలో చూస్తే 3 కేసులు ప్రత్యేకంగా కనిపిస్తాయి. మొదటిది, ఆరుషి తల్వార్ కుటుంబ సభ్యులు వ్యక్తిగత జీవితం, సున్నితమైన ఆరోపణల పాత్రపై ఊహాగానాలు, భారీగా ప్రచారం పొందిన కేసు. రెండవది, సుశాంత్ సింగ్ రాజ్పుత్. ఆయన ఒక మంచి బాలీవుడ్ నటుడు కాబోతున్నాడు. అప్పుడు ధోనిది బయోపిక్లో కూడా అతనే పెద్ద హీరోగా నటించాడు. ఆ సినిమా కూడా చాలా బాగా ఆడింది, ఒక గొప్ప సినిమా అది. సో రాజ్పుత్, రియా చక్రవర్తి వ్యక్తిగత సంబంధం, క్రిమినల్ ఆరోపణలు, లీక్ అయిన సమాచారం, టీవీ చర్చలు, సామాజిక మాధ్యమాల విచారణ అనే పూర్తి చక్రం కనిపించిన ఘటన
మొదటి మూడోది చూద్దాము. కొండా సురేఖ, సమంత, నాగ చైతన్య, కేటీఆర్ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన సమకాలీన ఉదాహరణ వ్యక్తిగత కుటుంబం. అంశం రాజకీయ ఆరోపణలుగా మారడం తర్వాత వివాదం, న్యాయపరమైన చర్యలు, క్షమాపణ, ఉపసంహరణ వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. సో ఇలా చెప్పాలి అంటే అసలు ప్రశ్న మీడియా అబద్ధాలు చెప్పిందా అనేది మాత్రమే కాదు. అసలు ప్రశ్న ఒక ఆరోపణ వార్తగా ఎలా మొదలై కొన్ని గంటల్లోనే ప్రజల మధ్యలో నిజంగా ఎలా స్థిరపడుతుంది? ఆరుషి తల్వార్, సుశాంత్ సింగ్ రాజ్పుత్, జెస్సికా లాల్, కొండా సురేఖ, సమంత, నాగ చైతన్య, కేటీఆర్, జగదీష్ రెడ్డి కుటుంబం, మహిళా ఐఏఎస్ వివాదం, నీరారాడియా టేపులు, 2 జీ వ్యవహారం, తెహల్కా వంటి కేసులను పరిశీలిస్తే ఒక విషయం స్పష్టమవుతుంది. అదేంటి అంటే ఫిర్యాదు, శీర్షిక, సంచలన ప్రచారం, ప్రత్యారోపణ, రాజకీయ సామాజిక ప్రచారం, దర్యాప్తు, న్యాయ ప్రక్రియ, ఇవి. చివరి స్పష్టత అనే చక్రం అనేక సందర్భాల్లో కనిపిస్తుంది. అయితే ప్రతి కేసు తుది ఫలితం ఒకేలా ఉండదు. కొన్ని ఆరోపణలు నిర్ధారించబడ్డాయి, కొన్ని ఆరోపణలు బలహీనపడతాయి, కొన్ని కేసుల్లో నిందితులకు విముక్తి లభిస్తుంది, కొన్ని సందర్భాల్లో ఆరోపణలు వెనక్కు తీసుకుంటారు, మరికొన్ని సందర్భాల్లో అసలు నిజం పూర్తిగా తేలకపోవచ్చు. అందుకు ఒక విషయం గుర్తుంచుకోవాలి. సంచలన శీర్షిక కంటే కేసు స్థితి ముఖ్యం, వైరల్ కావడం కంటే ఆధారం ముఖ్యం, ఆరోపణ కంటే దర్యాప్తు ముఖ్యం, దర్యాప్తు కంటే తుది న్యాయపరమైన నిర్ణయం ముఖ్యం. ఎందుకంటే ప్రజల్లో ఒక్కసారి ఏర్పడిన అభిప్రాయం తర్వాత మారడం చాలా కష్టం. కాబట్టి వ్యక్తిగత ఆరోపణలు, కుటుంబ వివాదాలు, రాజకీయ ఆరోపణలు వంటి సున్నితమైన అంశాల్లో ఒకే ప్రశ్న అడగాలి. ఇది నిజంగా నిర్ధారించబడిందా లేక కేవలం సంచలనంగా ప్రచారం అవుతుందా? ఈ అంశాన్ని అడగాలి. అందుకే జోగి రమేష్ చెప్పాడు. ఏం చెప్పాడంటే కొంపల్లోకి దూరి కెలకొద్దు. ఇప్పుడు నేను చెప్పా కదా, తెహల్కా, మాజీ ఐఏఎస్ ఉదంతం, కొండా సురేఖ, సమంత, ఇలా ఇన్ని సంఘటనలు చూసిన తర్వాత ఏమనిపిస్తుంది తెలుగు మీడియా ప్రచారాల వెనక? లేదా దేశంలో మీడియా నిర్వహిస్తున్న ట్రయల్ను చూస్తే ఏమనిపిస్తుంది? సో మీడియా ట్రయలు వాస్తవాలు కాదు. అందుకని అంటారు మీడియా ట్రయల్ చేయవచ్చు, మీడియా ట్రయల్ చేసేసి వాస్తవాలు ఇవే అని చెప్పని ప్రజల మైండ్లోకి ఎక్కొచ్చు. ఏ ఎజెండాతో మీడియా పనిచేస్తుందో ఈరోజు ఇలాంటి ఉదాహరణలే కొన్ని సందర్భాల్లో మనం చర్చించుకోవాల్సినటువంటి అంశాలు. థ్యాంక్ యూ. ఇప్పుడే C23 ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ బెల్ను ఆన్ చేసేసేయండి. C23 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. C23 ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.